రేపు 6 లేన్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు అరామ్గర్ చౌరస్తా వరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఇవాళ ఆ రోడ్డు నుంచి వస్తున్నా. కానీ మొత్తం ఫ్లైఓవర్ పైన కానీ సరౌండింగ్ కానీ ఎంఐఎంఓలు జెండాలు పెట్టుకున్నారు, బ్యానర్ పెట్టుకున్నారు. ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం జెండాలు నింపేసినారు. అంటే అక్కడ మూమెంట్ చూస్తే ఎట్లా కనబడుతుందంటే ఇది గవర్నమెంట్ నుంచి పని కాలేదు, ఇది ప్రత్యేకంగా ఎంఐఎంఓలు ఫండ్ వాళ్ళే కలెక్ట్ చేసి ఆ పార్టీ ఫండ్ నుంచి ఫ్లైఓవర్ కడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద బ్యానర్ పెట్టినారు. ఆ బ్యానర్లో కూడా రేవంత్ రెడ్డి గారు చిన్న ఫోటో పెట్టుకున్నారు. ఈ ఇద్దరు అన్నతమ్ములు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయల నుంచి SRDPOలు ఈ యొక్క ఫ్లేవర్ మొత్తం కంప్లీట్ చేసేసినారు. అసలు ఈ డబ్బులు ఎవరిది నేను అడుగుతున్నా? ఎంఐఎంఓల్దా లేక అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటి నుంచి పెడుతున్నారా లేక వాళ్ళ అయ్యా డబ్బులు అయ్యేది? ఎవరిది కాదు కదా, ఇది గవర్నమెంట్ డబ్బులు. అంటే తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు. మళ్ళీ ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చినారు? మొత్తము పార్టీ బ్యానర్ పెట్టుకున్నారు, మొత్తం ఎంఐఎం బ్యానర్ పెట్టుకున్నారు, ఎంఐఎం జెండాలు పెట్టుకున్నారు. ఇది గవర్నమెంట్కి కనబడతలేదా? గతంలో కూడా ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నత్తిపైన కూర్చొని పెట్టి తిరిగినారు. ఏమైంది? పార్టీ చేంజ్ అయితే ఇమీడియట్గా ఈ ఎంఐఎంఓలు చేంజ్ అయిపోయినారు. ఒక్కప్పుడు టీఆర్ఎస్ జిందాబాద్ అనేవాళ్ళు అసెంబ్లీ లోపట, ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముర్దాబాద్ చెప్తున్నారు. అంటే ఏ పార్టీ ఉంటే వాళ్ళు కాళ్ళ పట్టుకోవాలి, వాళ్ళ నుంచి పని తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళు తలకాయ పైన డ్యాన్స్ చేయాలి. ఇదే ఎంఐఎంఓల్ది అలవాటు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఈ డబ్బులు ఎవరిది? 800 కోట్ల రూపాయల నుంచి 6 లైన్ ఫ్లైఓవర్ కడుతున్నారు. జూ పార్క్ టు అరామ్గర్ చౌరస్తా వరకు ఈ డబ్బులు ఎవరిది? ప్రజలది కాదా? జనాలది కాదా డబ్బులు? మళ్ళీ ఎంఐఎం బ్యానర్ ఎందుకు? ఎంఐఎం పోస్టర్లు ఎందుకు? మొత్తం ఫ్లైఓవర్ పైన ఎంఐఎం జెండాలు ఎందుకు? ముఖ్యమంత్రి గారు మీకే అడిగేది, నేను కాదు, జనాలు అడుగుతున్నారు. అదే ఇంకోటి ఒక న్యూస్ వస్తుంది. ఈ ఫ్లేవర్ పేరు అంట ఓవైసీ పేరు పైన పెట్టాలంట, వాళ్ళ అయ్యా పేరు. అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరా? దేశం గురించి, సమాజం గురించి, తెలంగాణ గురించి ఏదైనా చేసినారా వీళ్ళు? ఏం చేయలే కదా. ఒక్కప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలని ఎంతోమంది ప్రాణం కోల్పోయినారు. ఆ సమయంలో కూడా ఇదే ఎంఐఎంఓలు ఎవరైనా తెలంగాణ జిందాబాద్ అనేవాళ్ళు మీ ఇంటికి వస్తే ఆంధ్ర అన్న తమ్ముళ్ళారా మేము మీ ఇంటి బయట నిలబడతాం, లాఠీతోని కొట్టి పంపిస్తాం అనేవాళ్ళు ఇదే ఎంఐఎంఓలు. మర్చిపోయినారా రేవంత్ రెడ్డి గారు? వీళ్ళ పనులు, వీళ్ళు చెప్పిన మాటలు మీరు మర్చిపోయినారా? నేను ఇవాళ అడుగుతున్నా. అందుకోసం ఇమీడియట్గా ఆల్ బ్యానర్ తీయాలి, ఆల్ జెండాలు బ్రిడ్జ్ పైన జెండాలు పెట్టినా అది కూడా తీయాలి. అదేవిధంగా ఆ ఫ్లైఓవర్ పేరు ఎవరిపైన పెడతారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు పైన ఆ ఫ్లైఓవర్ పేరు పెట్టండి. ఎందుకంటే అక్కడ సర్దార్ వల్లభాయ్ అకాడమీ కూడా ఉంది, ఐపీఎస్లు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా అక్కడ ఉంది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు ఆ ఫ్లైఓవర్ పేరు పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇమీడియట్గా ఆల్ బ్యానర్, ఆల్ జెండాలు కూడా రిమూవ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా.